ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ లో ఉన్న దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమమని నమ్ముచున్నాను. అనుదినం వింటున్నారా, చూస్తున్నారా? ఈ అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశం మీకు ప్రయోజనకరంగా ఉందా? మీరు ఆశీర్వదింపబడుచున్నారా? ఈ విషయాలు మీరు నాకు వాట్సాప్ లో తెలియపరచండి. కామెంట్ బాక్స్ లో కూడా మీరు నాకు తెలియపరచండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం. మీరును నా కొరకు, నా కుటుంబం కొరకు, జీసస్ మీట్స్ టీమ్ సభ్యులందరి కొరకు మీరందరూ ప్రార్థిస్తున్నందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు. ప్రభు బిడ్డలారా, ఈ రోజుకు సంబంధించిన వాక్కు మీకు నేరుగా వస్తున్నది. మీ కొరకు చదువుతున్నాను. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1వ వచనము. 2 Chronicles chapter 7 verse 1. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. ప్రభువుకి స్తోత్రం. సొలొమోను ప్రార్థించినప్పుడు ఆ దేవుని యొక్క మందిరములో పరలోకపు దేవుడు తన యొక్క అగ్నిని కుమ్మరించాడు. యాజకులందరూ నిలవలేకపోయారు. అంత మట్టుకు అభిషేకం మందిరమును నింపింది. దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ తెలుసు, క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఆలయము అను మాట నీ కొరకు నా కొరకే వాడుచున్నాడు. నీవు నేనే ఆలయము. ఎప్పుడు అగ్ని దిగింది? సొలొమోను ప్రార్థన చేసి ముగించిన తరువాత. ఆమేన్. మీరనొచ్చు, నాకు అనుభవము ఎందుకు ఇవ్వడు దేవుడు? ఇవ్వడా? ఖచ్చితముగా ఇస్తాడు. ఎప్పుడిస్తాడు బ్రదర్? మేము ప్రార్థించేటప్పుడు ఆ పరలోకపు అగ్ని మా ఇంట్లో దిగాలి కదా, నా శరీరములో దిగాలి కదా అనుకుంటున్నారు కదా. ఒకే ఒకటి, సొలొమోను ఆ యొక్క మందిరము కట్టాడు కదా, నిర్మించాడు కదా. అది మోరియా పర్వతం. మోరియా అను మాటకు అర్పణింపు అని అర్థం. మనల్ని మనము అప్పగించుకుంటే చాలు. ప్రాణాత్మ శరీరము దేవునికి విషయంలో మనము నిర్లక్ష్యము చేయకూడదు. అభిషేకమును కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఇలాంటి తలంపులతో మీరు ఉన్నట్లయితే, రెండవది, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థించాలన్న తలంపు ఉంటే చాలు. మీరు ప్రార్థించేటప్పుడు శక్తి దిగుతుంది. మీరు నిరుపేదలై ఉండొచ్చు, లేక కోటీశ్వరులుగా ఉండొచ్చు. ప్రభువుకు స్తోత్రం. ఒకే ఒకటి, మీ యొక్క జీవితమును సమర్పించుకుని ప్రభువు ఇచ్చినటువంటి ఈ శరీరం, ప్రభువు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితం అని మీరు పరిశుద్ధత కొరకు ఆశతో ప్రార్థించినట్లయితే, మీరు ప్రార్థించినప్పుడెల్లా శక్తి మీ శరీరంలో మీరు అనుభవించగలరు. ఎదుటివారు చెప్పగలరు, మీరు ప్రార్థించేటప్పుడు ఏదో ఒక శక్తిని నేను అనుభవిస్తున్నాను అంటారు. అదే పరలోకపు శక్తి. ఈ దినమందు దేవుడు కొలత లేకుండా ఆ యొక్క శక్తిని మీకు ఇవ్వబోతున్నాడు. అందుకొరకు నేను ఇప్పుడు ప్రార్థిస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన మహోన్నతుడవైన దేవా, ఆ రోజు సొలొమోను దినములలో మందిరమును ప్రతిష్ఠ చేసి సొలొమోను ప్రార్థించినప్పుడు ఆ పరలోకములో నుండి అగ్ని దిగినట్లుగా, ప్రభువా, మీరే ఆ ఆలయమని మీరు సెలవిచ్చారే. ఇప్పుడు మీ బిడ్డలు ప్రార్థించుచున్నారయ్యా. ఈ క్షణము మొదలుకొని ఎప్పుడెప్పుడైతే వారు ప్రార్థించుచున్నారో ఒక శక్తి వారి నరములు, ఎముకలు, మూలుగులను విభజించాలి. వారెవరెవరి కొరకు ప్రార్థిస్తున్నారో ఆ అభిషేకము వారు అనుభవించాలయ్యా. ప్రభు యొక్క మహాదివ్య ప్రసన్నత ఈ దినము నుండి వారు అనుభవించదురుగాక. ఇందును బట్టి మీ బిడ్డల యొక్క జీవితములో ఒక హెచ్చింపు రావాలి, అభివృద్ధి రావాలి, సమాధానం రావాలి. దైవ కృప మీ బిడ్డలను భరించాలి. ప్రార్థన ఆలకించిన దేవునికి మహిమ కలుగునుగాక. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభు ఈ దినమందు మీకిచ్చినటువంటి వాక్కు ప్రకారం ఈ సెప్టెంబర్ నెల 5వ తేదీ ప్రభు అగ్నిని గురించి మాట్లాడాడు. మీరు ప్రార్థించినప్పుడల్లా ఆ పరలోకపు అగ్ని మీ మీదికి దిగుతుందని అందులో సందేహము లేదు. మర్చిపోకుండా ఎదుటివారికి షేర్ చేయండి. ఎదుటివారికి దేవుని ప్రేమను గురించి ప్రకటించాలి. పరిశుద్ధాత్ముని గురించి పంచుకొనండి. ప్రభు నామ మహిమపరచబడుతుంది. మరలా ప్రభు చిత్తమైతే ఒకరిని ఒకరం కలుసుకుందాం.
గాడ్ బ్లెస్ యు. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.